మిత్రులందరికీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, శ్రీ సాయి భక్తులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పారాయణం చేసుకునే పవిత్ర గ్రంథం శ్రీ సాయి సమర్థ సచ్చరిత్ర అనే శ్రీ సాయిబాబా లీలల గ్రంథం. ఈ గ్రంథం ప్రతి అధ్యాయం చివరిలో శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాత్ పంత్ విరచితము అని రాసి ఉంటుంది కదా. మరి ఈ హేమాత్ పంత్ ఎవరు? ఈ పేరు రచయితకి ఎందుకు ఇవ్వబడింది అన్న ప్రశ్న మనకు కలగటం సహజం. మనిషి జన్మించింది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాల్లో నామకరణ విధి ఒకటి. దీనికి సంబంధించిన చిన్న కథ దబోల్కర్కు చెందింది ఈరోజు మనం చెప్పుకుందాం. ఈయన అసలు పేరు గోవింద్ రఘునాథ్ దబోల్కర్. దబోల్కర్ మొదట్లో అతదాయి, జ్ఞానగంధం లేనివాడు. కుతర్కాలు, వాదవివాదాల పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ. తనే తెలియగలవాడని, అన్ని విషయాలు తనకే తెలిసినని గొప్పలు చాటుకునేవాడు. అయితే భక్తశ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో అతనికి రుణానుబంధం ఏర్పడింది. అతని అదృష్టవశాన ప్రబలమైన ప్రారంధకర్మ కారణంగా కాకాసాహెబ్ బలవంతం మూలంగా షిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న కోరిక, ఆలోచన దబోల్కర్కి కలిగింది. అయితే అదే సమయంలో అతని ప్రియమిత్రుడికి పుత్రవియోగం ఆకస్మికంగా ఏర్పడింది. ఆ మిత్రుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు, గురుభక్తుడు. తన కుమారుణ్ణి ఆరోగ్యవంతుని చేయాలని అతని తాపత్రయం, అతను చేసిన మొక్కులు, పూజలు, సకలోపాయాలు అన్నీ వ్యర్థమైపోయాయి. అతని గురువు సమక్షంలో ఉండగానే ఆ బాలుడు చనిపోయాడు. ఈ దుర్ఘటన దబోల్కర్లో అత్యంత దుఃఖాన్ని, నిరాశను కలిగించింది. ఒక బాలుని మృత్యుముఖం నుండి తప్పించలేకపోయాడే గురువు. అందరూ కర్మతంత్రానికి బద్ధులు, విధిని ఎవరూ తప్పించుకోలేరు. అయినప్పుడు గురువు యొక్క ప్రయోజనం ఏంటి? ప్రారంధకర్మ యొక్క ప్రాబల్యాన్ని చూచాక సాయి దర్శనానికి వెళ్ళాలన్న దబోల్కర్ నిశ్చయం మారిపోయింది. షిరిడీ ఎందుకు వెళ్ళాలి? వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? నా స్నేహితుడి పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏమి లాభం? మన కర్మకు గురువు మాత్రం ఏం చేయగలడు? నొసట రాసి ఉన్నట్లే జరిగేటప్పుడు ఈ గురువు లేకపోతే మాత్రమే యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరగనున్నది ఎవరూ తప్పించుకోలేనప్పుడు గురువుని ఆశ్రయించి మాత్రం ఏం ప్రయోజనం? ఈ రకమైన వ్యతిరేక ఆలోచనలతో దబోల్కర్ షిరిడీ ప్రయాణం మానుకున్నాడు. అయితే షిరిడీ వెళ్ళటం మానుకోవడం అనేది అతని చేతిలోని పనా? బాబా భక్తులను తన సన్నిధికి పిచ్చుకు కాలికి తాడు కట్టినట్లు ఎలా లాక్కెడతారో తెలుసు కదా. వద్దనుకున్న ఆ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఆ సమయంలో నానాసాహెబ్ ఠానా ప్రాంతాధికారి పని మీద వసయి వెడుతూ మార్గంలో బండి బాంద్రా చేరుకోగానే దబోల్కర్ను కలుసుకోవాలని కబురు చేశాడు. వెంటనే దబోల్కర్ వెళ్ళి ఆయన కలుసుకున్నాడు. తక్షణం నానాసాహెబ్ షిరిడీ కథ ప్రారంభించాడు. షిరిడీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఏమిటి మీ ఆలోచన? వెంటనే వెళ్ళి షిరిడీ బాబా దర్శనం చేసుకోండి అంటూ. మాటల మధ్యలో దబోల్కర్ మనోచాంచల్యాన్ని గ్రహించాడు నానాసాహెబ్. అతను ఎన్నో విధాలుగా సమాధానపరిచాడు. నానాసాహెబ్ తపన, ప్రేమపూర్వకమైన అతని బోధ దబోల్కర్ మనసును మార్చింది. షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలన్న మాట తీసుకున్నాకనే నానాసాహెబ్ కదిలాడు. సరే, దబోల్కర్ షిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాడు. సామాన్లన్నీ సర్దుకున్నాడు. అదే రోజు సాయంత్రం షిరిడీకి బయలుదేరాడు. సాయంకాలం మెయిన్ బండి దాదర్లో ఆగుతుందని అనుకుని దాదర్ వరకు టికెట్ తీసుకున్నాడు. బండిలో కూర్చుని ఉండగా బాంద్రా స్టేషన్లో
బండికి బయలుదేరిపోతుందనగా ఒక మహమ్మదీయుడు గౌబా బండిలోకి ఎక్కాడు. దబోల్కర్ని అతని సామాన్ని చూసి ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్నించాడు. దాదర్ వెళ్ళి మన్మాడ్ మెయిల్ అందుకోవాలి అని జవాబిచ్చాడు దబోల్కర్. దాదర్లో దిక్కండి, మెయిల్ అక్కడ ఆగదు, బోరిబందర్ వెళ్ళండి అని అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతడు అలా సూచించకపోతే దాదర్లో మెయిల్ దొరక్క దబోల్కర్ మనసులో మళ్ళీ ఏ విధమైన ఆలోచనలు చెలరేగేవో. కానీ ఆ రోజు అతనికి ప్రయాణ యోగం ఉండటం వలన తలంపుగా ఈ సంఘటన జరిగింది. సరే, మరునాడు ఉదయం 9 గంటలకల్లా షిరిడీ చేరుకున్నాడు దబోల్కర్. షిరిడీలో అక్కడ బాబుసాహెబ్ దీక్షిత్ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సంఘటన క్రీస్తుశకము 1910లో జరిగింది. ఆ రోజుల్లో యాత్రికులు బస చేయడానికి సటేవాడ మాత్రమే ఉండేది. టాంగాబండి దిగ్గానే వెంటనే వెళ్ళి సాయి దర్శనం చేసుకోవాలని ఉత్సాహం కలిగింది దబోల్కర్కు. ఎప్పుడెప్పుడు వెళ్ళి సాయి చరణాలపై శిరస్సు ఉంచి వందనం చేసుకుంటానా అని ఆతృత కలిగింది. ఇందులో సాయి యొక్క ప్రథమ భక్తుడు, షిరిడీలో ప్రసిద్ధుడు తాత్యా సాహెబ్ మసీదు నుండి వచ్చాడు. వస్తూనే త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నాడు. బాబా భక్తులతో కలిసి సాటేవాడలో ఉన్నారు. త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోండి. తర్వాత బాబా లెండికి బయలుదేరతారు. స్నానం అది ముగిసిన తర్వాత బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాక మసీదుకు వెళ్ళి మళ్ళా వారిని తీరిగ్గా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాడు తాత్య. ఆ మాట విని దబోల్కర్ త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగు తీశాడు. ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనికి పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూసి వారి దర్శనంతో ధన్యుడయ్యాడు. అతని నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కనీ ఎరుగినట్టి ఆ దివ్యమూర్తిని చూసి అతని దృష్టి నిశ్చలమైంది. అతనిలో ఆకలి తప్పులు హరించుకుపోయాయి. సర్వేంద్రియాలు నిశ్చయమయ్యాయి. సాయి యొక్క చరణస్పర్శ, వారితో సంభాషణ, ఇవే జీవితానికి పరిపూర్ణనిచ్చేవి. నాటి నుండి అతని జీవిత విధానం మారిపోయింది. కొత్త జీవితం ఏర్పడింది. ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి లభించిందో వారి ఉపకారానికి అతను నిరంతరం రుణపడి ఉంటాను అనుకున్నాడు. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, నిజమైన బంధువులు. వారికంటే దగ్గర బంధువులు ఎవరు లేరు అని తనలో అనుకున్నాడు. మహత్తరమైన అనన్యమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం బదులు ఏమీ చేయలేడు. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన శిరస్సును ఉంచి నమస్కరించుకున్నాడు. సాయి దర్శనంతో అతని మనో సంశయాలు, మనోవైకల్యము మొత్తం తొలగిపోయింది. అంతేకాదు, సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది అతనిలో. సాయి యొక్క దర్శన మాత్రంతో అతని చిత్తవృత్తులన్నీ మారిపోయాయి. పూర్వకర్మలు నశించబడ్డాయి. క్రమక్రమంగా విశేషకాలపై విరక్తి కలిగింది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. బాబా కృపావలోకనంతో పూర్వజన్మల పాపసంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని ఆశ అతనిలో జనించింది. పూర్వజన్మ భాగ్యం కారణంగా కాకి వంటి తాను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను అని భావించాడు. సాయి మహాత్ములు, సాధువుల్లో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస. పాపతాప దైన్యాలను నశింపజేసే ఈ పుణ్యదాసి దర్శనంతో మరియు వారి సమాగంతో హేమాద్ పంత్ నాడు పునీతుడయ్యాడు. అనేక జన్మల పూర్వపుణ్య సంగ్రహం వల్ల శ్రీ సాయి మహారాజుని కలవగలిగాడు. ఈ సాయి ఒక్కరు మనసులో కనుక ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయమైపోతుంది. మిత్రులారా, ఇది దబోల్కర్ సాయి యొక్క తొలి దర్శన భాగ్యం పొందిన కథ. దబోల్కర్కు హేమాద్ పంత్ నామకరణం ఎందుకు చేయవలసి వచ్చింది? సాయి లీలను గ్రంథస్థ చేయాలని
అతని కోరిక, సాయి ఏ విధంగా అనుగ్రహించారు మొదలైన విషయాలు వచ్చే సంచికలో చెప్పుకుందాం. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.